బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. విశాఖ మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి అంతటా నెలకొంది. అయితే ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులోనే డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు. అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు బీజేపీ అటు జనసేన నేతలు పట్టుబడుతూ ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి పార్టీల నేతలు నిన్న చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు మేయర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబడుతూ ఉండడంతో టీడీపీ నేతలు అందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. 74వ వార్డు కార్పొరేటర్ ఇందరెడ్డి, 43వ వార్డు కార్పొరేటర్ ఉషాశ్రీ పేర్లు మాత్రం రేస్లో ఉన్నాయి. ఉషాశ్రీ వైసీపీ నుంచి కార్పొరేటర్గా గెలిచి ఇటీవలే జనసేనలో చేరినందున ఆమె అభ్యర్థిత్వంపై ఆ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవికి సాంకేతికంగా కూడా ఆమె అనర్హురాలని వాదిస్తున్నట్లు సమాచారం. జనసేన నుంచి కార్పొరేటర్గా గెలిచిన భీశెట్టి వసంతలక్ష్మి పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేస్తున్నారు. ఆమెకు అవకాశం ఇవ్వాలనుకున్న ఆమె సామాజిక వర్గానికి చెందిన పీల శ్రీనివాసరావు మేయర్గా ఉండటం అడ్డంకిగా మారింది. మరో కార్పొరేటర్ అయిన పీతల మూర్తి యాదవ్ తనకు పదవి వద్దని ఇంతకు ముందే స్పష్టం చేశారు. అయితే జనసేన నుంచి 64వ వార్డు కార్పొరేటర్గా గెలిచిన దల్లి గోవిందరెడ్డికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఉషాశ్రీ కోసం జనసేనలోని కొందరు ప్రజాప్రతినిధులు బలంగా పట్టుబడుతూ ఉండడంతో ఆమె కూడా రేస్లో ఉన్నారు. కానీ చివరికి ఎవరిని ఈ పదవి వరిస్తుందన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.